ఒకే కూడా ఇచ్చేది ముందు నిలబట్టంగా ఈరోజు కార్పొరేషన్ కూడా మనకి ఎంత అవుతుందో ఈ పవర్ కూడా దానికి కూడా సోలార్ పెట్టాలని చెప్పేసి కూడా బిజినెస్ అనేది చూస్తూ ఉన్నాం. సోలార్ పెట్టేసి కాస్ట్ తగ్గించాలనేది మనకు తెలుసు కాబట్టి మన వాళ్ళు కూడా సూర్యాగ్ని ఏదైతే సోలార్ పెట్టారో వీళ్ళు కూడా అందరిని కూడా ఉపయోగించుకొని ప్రజలు కూడా వీళ్ళు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పెట్టారు కాబట్టి కంపెనీ ఇక్కడ షోరూమ్ పెట్టారు. అందరూ కూడా ఉపయోగించుకోండి. మీరు కూడా అందరూ కూడా సోలార్ తోటి వాళ్ళు చేసే యాక్టివిటీస్ని కూడా చూసుకొని ప్రభుత్వం సబ్సిడీలు ఏమొస్తున్నాయో చూసుకొని వాళ్ళని కూడా సంప్రదించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈరోజు దీనికి టీవీఎస్ రవికుమార్ కూడా దీనికి ప్రత్యేకించి ఇది ఒక మంచి ఉద్దేశంతో పెట్టాడు. ఇప్పుడుండే ఫాస్ట్ మూవింగ్ కూడా ఎక్కువ ఉండే వ్యాపారం కూడా సోలార్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు పెట్టినందుకు కూడా రవికుమార్కి మంచి కొద్దిగా అభినందనలు తెలియజేస్తాం. తప్పకుండా పెట్టుకోవడంతో పాటు సర్వీస్ చేయాలి. సర్వీస్ ఎక్కడ నీడ్ ఉందనేది కూడా మనం కొంతమందిని పెట్టుకొని సర్వేలాగా లేకపోతే ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి గవర్నమెంట్ నుంచి ఎంత సబ్సిడీ వస్తుంది లేకపోతే కంపెనీ నుంచి ఎంత వస్తుంది మేము ఇన్ని సంవత్సరాలు మనం ఇస్తాము అని చెప్పేసి అవన్నీ కూడా మనం చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అనుకుంటూ వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మనకి తప్పకుండా వాళ్ళు పెట్టిన సంకల్పం సక్సెస్ అవ్వాలి. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. ఖచ్చితంగా సూర్యాగ్ని సోలార్ దానికి సంబంధించి ప్రతి ఇంటికి మనం సోలార్ అనేది మనం ప్రతి ఇంటికి ఇచ్చేయాలని చెప్పి మనం ఒక దృఢ నిశ్చయంతో మనం ఇది షాప్ చేయాల్సి వచ్చింది. దానికి మనకి మన ఎమ్మెల్యే గారి సపోర్ట్ అన్నీ చూసుకొని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించి సబ్సిడీ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళ సబ్సిడీ, గవర్నమెంట్ సబ్సిడీ, బ్యాంక్ వాళ్ళ సబ్సిడీ అన్నీ దానికి సంబంధించి బ్యాంక్ వాళ్ళ సబ్సిడీ అన్నీ మనం ఇది చేస్తున్నాము, ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి వాళ్ళు మా సేవల్ని వినియోగించుకొని మమ్మల్ని మా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారికి మా ఈ సోలార్ ఓపెనింగ్కి ఇచ్చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సూర్యాగ్ని సోలార్ మేము వచ్చేసరికి ప్రతి వెండర్గా తీసుకుంటున్నాము. మేము ఇప్పుడు ఒంగోలులో రవికుమార్ ఆధ్వర్యంలో డీలర్షిప్ ఇచ్చి ఈ సోలార్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సోలార్ని పెట్టాం. ఇది సౌరశక్తిని తగ్గించేసి ఇది వచ్చేసరికి కరెంటు బిల్లు 0 చేస్తుంది. అలానే మనకి ఈ ఔషధాలు ఈ బొగ్గు కాలుష్యం ఈ నివారణిస్తుంది. మనకి ఈ సోలార్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సోలారును ప్రతి ఇంటికి ప్రతి కమర్షియల్కి కానీ హాస్పిటల్స్కి కానీ వేటికైనాను సోలార్ని వినియోగించుకోవాలని ఇది మనకి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకకి మోడీ గారు ప్రధాని మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సోలార్ని మనకి ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ ఎస్సీ ఎస్టీలకి చాలా ఉచితంగా ఇస్తూ చాలా ఉపయోగంగా చేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో జనార్దన్ గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తూ మనము ప్రతి ఇంటికి ప్రతి హాస్పిటల్స్కి కానీ ప్రతి కమర్షియల్స్ దేనికైనా కానీ ఇప్పుడు హౌస్కి వచ్చేసరికి మనం 78,000 సబ్సిడీ వస్తుంది. ప్రతి బ్యాంకీ తోటి మనం టైఅప్ అయి ఉంటాము. ప్రతి బ్యాంకీ మనకి లోన్ సౌకర్యం ఇస్తుంది. తర్వాత 78,000 సబ్సిడీ విత్ 10 డేస్లో మనకి సబ్సిడీ పడే అవకాశం ఉంది. అలానే కమర్షియల్కి సబ్సిడీ అవకాశం లేదు. ఓన్లీ ఇల్లులకు మాత్రమే హౌసెస్కి మాత్రమే సబ్సిడీ అవకాశం ఉంది. తర్వాత దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలను. ఇటీవల 2 డేస్ క్రితం బీసీలకి 20% మళ్ళీ ప్రకటించి ఉన్నారు మన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, సీఎం గారి ఆధ్వర్యంలో. దీన్ని
బీసీలు కూడా సద్వినియోగపరుచుకొని ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా అంటే కరెంటు బిల్లు లేకుండా ఎస్సీ ఎస్టీలు ప్రతి దీన్ని వినియోగించుకోవాలని మన సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఒంగోలులో మేము దీన్ని ఏర్పాటు చేసే ఉన్నాము. మన ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటాం.